చెంగు అనే ప్లేసు. ఇంకా చైనా బోర్డర్ ఒక ఎంత 12 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల డిస్టెన్స్. అక్కడ యాక్ ఉంది చూసారా, మేస్తుంది. అదే జాడల బర్రె అంటారు. ఇక్కడ సిక్కింలో ఉంటాయి అన్నమాట అవి ఎక్కువ. సో ఈ స్టేట్లకి అది స్టేట్ యానిమల్. అది లేహ్ లద్దాఖ్ సిక్కింలో కనిపిస్తుంది. అక్కడ మేస్తుంది. ఇది వచ్చి చెంగు విలేజ్. పెట్రోల్ కోసం ఇక్కడ వచ్చాం. మొత్తం ఆర్మీ క్యాంపులు. అక్కడ వచ్చి కేబుల్ కారు ఫెసిలిటీ ఉన్నట్టుంది అదరా. కాకపోతే స్నోలో కనబడుతుందా, అది ఫాగీలో కనబడుతుందా. ద ప్రేవిల్ అది అక్కడ కూడా ఉంది యాక్, మేస్తుంది. ఇది జాడల బర్రె అంటారు కదా అది. మామూలుగా ఇప్పుడు అయితే స్నో పడదు. ఒక 2 monthsలో ఇంకా మొత్తం ఇదంతా స్నోతో నిండిపోయిద్ది. ఈ మౌంటైన్స్తో సహా మొత్తం వైట్ కలర్గా అయిపోయింది ఇదంతా, రోడ్లు ఇవన్నీ. సో అంటే ఇప్పుడు టూరిజం టైం ఏం కాదు, ఇది నార్మల్ టైము. సో టూరిజం టైం వస్తే టూరిస్టులు అదే ఇంకా వింటర్ సీజన్లో టూరిస్టులు బాగుంటారు ఇక్కడ. క్రాఫ్ట్స్, లోకల్ క్రాఫ్ట్స్, హోటల్స్, వీళ్ళకి ఇంకా ఇప్పుడు అన్సీజన్ అన్నమాట, ఖాళీగా ఉంటారు. అన్సీజన్ ఖాళీగా ఉంటారు ఇప్పుడు. సో ఇలా ఉంటాయి చెంగు ఆర్గానిక్ ఫాస్ట్ ఫుడ్. అది మా క్యాంపరు. అసలు మామూలుగా అయితే ఎండ ఉంటే బాగా మంచి వ్యూ ఉంటుంది, ఎక్సలెంట్గా కనిపించింది. సో ఇప్పుడు ఎండ అయితే లేదుగా. చెంగు ఈస్ట్ సిక్కిం. ఇక్కడ లేక్ కూడా ఉంటుంది. అంటే టూరిజంలో, సిక్కిం టూరిజంలో ఈ లేక్ కూడా కనబడిద్ది పైన హిల్ ఏరియాలో. ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ కూడా తక్కువ ఉంటుంది. సో ఆక్సిజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతారు. ప్రతి కొట్లో ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది. 1 లీటర్ 2 లీటర్లు ఉంటుంది. అది వచ్చేసి లేక్, వన్ ఆఫ్ ది ఫేమస్ లేక్. ఇంకా హిల్స్ ఇలాగ ఉంటాయి, ఇళ్ళు ఇవన్నీ. తుస్మంగో సంథింగ్ ఉంటుంది ఆ లేక్ పేరు. సో సిక్కింలో ఒక టూరిజం ప్లేస్ కొడితే నియర్ చైనా బార్డర్ దగ్గర కనబడిద్ది అనమాట. ఇది లేక్ అంటే ఏముంటుంది, మామూలుగా ఈ మౌంటైన్స్ నుంచి వచ్చే వాటర్ అక్కడ ఉంటాయి అనమాట, స్టాక్ అయ్యి ఉంటాయి. సో టూరిజం కింద ఆ పైన కేబుల్ కారు. ఇంకా ఇక్కడ లిటరల్లీ మొత్తం ఆర్మీ క్యాంపులు ఎక్కువ ఉంటాయి, మోస్ట్ ఆర్మీ క్యాంపులు ఉంటాయి. అది యాక్. యాక్ అదిగో, అది 100 రూపాయలు ఎక్కినందుకు. క్యాష్ తీసుకురాల, ఫోన్పే వల్ల వాళ్ళ ఫోన్పే అదిగో వచ్చింది యాక్. ₹100 అది ఎక్కినందుకు 100 రూపాయలు తీసుకుంటారు. ఫోన్పే తీసుకోవడానికి ఇక్కడ సిగ్నల్ లేదు, అస్సలు జీరో సిగ్నల్. ఆర్మీ క్యాంప్స్ అంతా అంటే సెన్సిటివ్ ప్లేస్ ఇది అనమాట, అందుకనే సిగ్నల్స్ ఇవన్నీ ఉండవు. సెన్సిటివ్ ప్లేస్ కదా, సో జాగ్రత్తగా ఉండాలి. రైన్ కామన్ ఇక్కడ డైలీ. సీజనల్ వచ్చేదాకా ఇంకా అన్ని టూరిస్ట్ వెహికల్స్. కొంతమంది వర్షాకాలంలో కూడా చూస్తాకు వస్తారు. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు అయితే ఇట్లా చైనా బార్డర్ ఆనుకుని ఉంటుంది. సో చైనీస్ ఆర్మీ కూడా ఉంటుంది అక్కడ.
బాగా చలేస్తుంది. ఇంకా పెట్రోల్ కోసం వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఆయన ఏమో బయటికి వెళ్ళాడు, 4ంటికి అలా వస్తాయని చెప్పేసి అన్నారు. చూద్దాం. ఇదంతా టూరిస్ట్ క్యాబ్లు అన్నమాట.